అండి నాకు బైబిల్లో వచ్చిన డౌట్ ఉంటే ఒక పాస్టర్ గారిని అడిగాను. చర్చిలలో విశ్వాసులకి వాక్యం ప్రకటిస్తున్న వాళ్ళని పాస్టర్ గారు సేవకుడిని మనం ఏమని పిలవాలి? అయ్యగారు, అమ్మగారు అని సంబోధిస్తారు కదా. అయ్యగారు వాక్యం చెప్పాను అయ్యగారని, ఆయన భార్యని అమ్మగారని, వాక్యం చెప్తున్న వాళ్ళని అమ్మగారని పిలుస్తుంటారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 9 వచనాలలో మీరు బోధకులని పిలువబడవద్దు, అక్కడే మీ బోధకుడు. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, అక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులు అని పిలువబడద్దు, అక్కడే మీ గురువు, క్రీస్తు యేసే మీ గురువు అనుంది. మీరందరూ సహోదరులు అనుంది. గురువులు అని పిలువబడవద్దు, బోధకుడు అని పిలువబడవద్దు, తండ్రి అని పిలువబడవద్దు, మీరందరూ సహోదరులు అనుంది. సో పాస్టర్ గారు మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా, మీ వైఫ్ ని అక్క అని పిలవచ్చా అని అడిగితే ఓ అభ్యంతరం లేదు, భలే వాళ్ళయ్య, బ్రహ్మాండంగా పిలవచ్చు, ఇబ్బంది లేదు. అమ్మగారు అయ్యగారు అని పిలవాల్సిన అవసరం లేదు. మరి అసలు అమ్మగారు అయ్యగారు ఎందుకు పిలుస్తారండి? ఆత్మీయ తండ్రిగా ఎవరిని పోల్చుకోవద్దు అన్నది కదా వాక్యంలో. అంటే అక్కడ అయ్యగారు అని పిలిస్తే ఆత్మీయ తండ్రి అని పిలిచినట్టు కాదయ్యా. మనం గవర్నమెంట్ ఆఫీసులకి ఒక అర్జీ ఏదైనా పెట్టుకున్నా, లేదా పోలీస్ స్టేషన్లలో ఏదైనా ఎఫ్ఐఆర్ లాంటిది రాసినా రెస్పెక్టెడ్ సార్ అని లెటర్, బాడీ ఆఫ్ ద లెటర్, మ్యాటర్ ఏంటో రాస్తుంటాము. అక్కడ తెలుగులో రాసేప్పుడు అయ్యా అని సంబోధిస్తారు, గౌరవప్రదంగా అయ్యా అని పిలిచేది. అక్కడ తండ్రి అని అర్థం కాదు, అయ్యగారు పిలిస్తే తండ్రి అని అర్థం కాదు అన్నారు. ఓహో, దాని అర్థం అదా అనుకున్నాను నేను. సో అది కూడా నాకు అంత కరెక్ట్ గా అనిపించలేదు. ఎందుకంటే అంత రెస్పెక్టెడ్ సార్ అని యేసుప్రభు పిలిపించుకోలేదు. అక్కడ ప్రభువు, ఆయన ప్రభువు, మనకు రాజు కాబట్టి ప్రభువా, నా మీద ప్రభుత్వం చేసేవాడా, నేను నీకు లోబడుతున్నానయ్యా, నువ్వు నా రాజువి, నేను నీకు దాసుడిని. ఇప్పుడు వాక్యాలు చెప్పే వాళ్ళు కూడా దాసులే కదా, ప్రభువుకు దాసులే. వాళ్ళు కూడా ప్రభువులు కాదు. మీకు అప్పగించబడిన వారి మీద మీరు ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి అనుంది మొదటి పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో. అపోస్తలులైన పౌలు గారు గాని పేతురు గారు గాని పత్రికల ఇంట్రడక్షన్ లో యేసుక్రీస్తుకి దాసుడును అపోస్తలుడుగా ఉండటకు పిలువబడిన వాడిని అని రాస్తారు. యాకోబు గారైనా గాని ఏ పత్రికలో అయినా సరే యేసు ప్రభుకి దాసుడను అనే రాసింది. ఆయన ప్రభువు, మిగతా వాళ్ళందరూ దాసులే. మనందరం సహోదరులు. అన్న అక్క అని పిలిస్తే చాలు, అమ్మగారు అయ్యగారు అవసరం లేదు. ఉదాహరణ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8-9 వచనాలు. అక్కడ ప్రకటన గ్రంథంలోని యోహాను గారు ఆత్మవశుడై పరలోకానికి వెళ్లిన తర్వాత అక్కడ జరగబోవు సంగతులన్నీ కూడా ఆయనకి ఒక దూత చూపించింది. ఆ దూత దేవుడు అనుకోని యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు ఆయన పాదాల మీద పడబోయినప్పుడు, వద్దు సుమి, కాళ్ళ మీద పడమాకు, లేగు, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, మనందరం సహోదరులము అని చెప్పి దూత కూడా, శిష్యులైనా గాని పాస్టర్ అయినా గాని ఎవరైనా గాని సహోదరులము, దేవదూత అయినా సరే మనందరం సహోదరులు మాత్రమే. అయ్యగారు అమ్మగారు వద్దు, రెస్పెక్ట్ వద్దు, ఆత్మీయ తల్లిదండ్రులుగా వద్దు. కొంతమంది అయితే ఏకంగా మమ్మీ డాడీ అని పిలుస్తారు. రోమన్ క్యాథలిక్స్ ఏమో ఫాదర్ అంటారు. మా ఆత్మకు తండ్రి, పరలోకమందున్న ఆ తండ్రి ఆత్మలు అక్కడ కాసిన, భూమి మీద మా ఆత్మలు కాసే తండ్రి ఏనే అని చెప్పి ఆత్మీయ తండ్రి అని చెప్పి ఫాదర్ అని పిలుస్తారు. అది కూడా కరెక్ట్ కాదు, తప్పండి, అలా పిలవకూడదు. బ్రదర్ అని పిలిస్తే చాలు. మీకు ఇంకో డౌట్ రావచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం పౌలు గారు తిమోతిని సంబోధిస్తే ఏమంటారంటే, లేఖ రాసేటప్పుడు నా కుమారుడైన తిమోతి అంటాడు. నా కుమారుడైన తిమోతి అన్నంత మాత్రాన్ని తిమోతి గారు పౌలు గారిని తండ్రి అని పిలవాల. కుమారుడు అంటే నా తల్లికి కూడా నేను కుమారుణ్ణే, మా నాన్నకే కాదు మా అమ్మకు కూడా నేను కుమారుణ్ణే. మరి అదే విధంగా చూసుకుంటే కనుక దెసలోనికలకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారే ఆయన ఒక తల్లిగా చూయించుకున్నాడు. ఎలా అంటే దెసలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్టుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అని పౌలు గారు చెప్తారు. తల్లితో కూడా పోల్చుకున్నాడు, తండ్రితో కూడా పోల్చుకున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో నా కుమారుడని తిమోతి అన్నాడు. ఇక్కడ కుమారుడని ఎందుకు అన్నాడంటే, ఇంకో చోట పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు స్వరూపము మీ యందు అగపడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. ప్రసవ వేదన ఎవరికి? ఆడవాళ్ళగా మగవాళ్ళగా? ప్రసవ వేదనలు ఎవరికి వస్తాయండి? ఆడవాళ్ళకే వస్తాయి. పౌలు గారు తల్లితో కూడా పోల్చుకుండు. పిల్లలతో అంటే ఒక పిల్లల్ని ఎలా భద్రపరుస్తూ వాళ్ళ ఎదుగుదలని, పాలు తాగే వయసు నుంచి బలమైన ఆహారం తినే వయసుగా క్రీస్తు యేసునకు సమానమైన సంపూర్ణతకు నడిపించే క్రమంలో పిల్లలుగా పోల్చుకొని, తల్లిగా తండ్రిగా పోల్చుకొని అలా చూసి పిల్లలు